విశాఖలో 5 రోజుల పాటు జరిగిన శబల భోజనాల పండుగ సందర్శకులకు అద్భుత అనుభూతిని కలిగించింది. మనిషి జీవితానికి ప్రకృతికి మధ్య ఉండే విడదీయరాని బంధాన్ని గుర్తు చేసింది. గొప్ప సంతృప్తిని కలిగించడమే కాదు, మనం మరిచిపోతున్న సాంప్రదాయాలను, విస్మరిస్తున్న ఆహారపు అలవాట్లను తట్టిలేపింది. శబల భోజనాల పండుగ వేలాది మందికి సేంద్రియ ఆహారంపై అవగాహనతో పాటు స్వచ్ఛమైన రుచులు ఆస్వాదించడంలో ఉండే మాధుర్యాన్ని పరిచయం చేసింది. 5 రోజుల పాటు సింహాచలం గోశాల ప్రాంగణంలో జరిగిన భోజనాల పండుగలో వేలాది మంది పాల్గొన్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులతో తయారు చేసిన భోజనాన్ని సందర్శకులకు ఉచితంగా అందజేశారు. విశాఖ నగరం నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆరోగ్యకరమైన మనం సమాజాన్ని ఫ్యూచర్లో చూడొచ్చనే ఒక ఆశ అయితే కలుగుతుంది దీనివల్ల. అట్లాగే డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఇక్కడ. జీవన విద్య అని, అంటే మన రిలేషన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన లైఫ్లో ఆనందంగా ఎట్లా గడపచ్చు. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ స్టాల్ పెట్టారు. అంటే మన భారతీయ విజ్ఞానం ఇంతకుముందు ఏదైతే ఉండిందో దాన్ని చిన్నపిల్లలకి ఎట్లా అందించాలి, అలాంటి విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందరూ చాలా ఎక్కువ మంది వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే భోజనాల దగ్గర చూసినప్పుడు కూడా వాళ్ళు ఆ టేస్ట్ని ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు అంటే అది పెద్దగా నచ్చదు, లేకపోతే ఇంట్లో వండుకోలేము, అందరూ తినలేము కాబట్టి పక్కన పెట్టేవారు. ఇక్కడికి వచ్చి టేస్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మారుతామన్న ఆశ అయితే కలుగుతుంది. ఏదైతే జై జవాన్ అంటారో, మనం జై కిసాన్ అనే నిదానం ఈరోజు చాలా అవసరం. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో, ఎందుకంటే మన ఆర్థిక స్తోమత, కొనుగోలు శక్తి ఉండదు. వైద్యం కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారు. ఒక పక్క సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు, అడవిని నమ్ముకున్న గిరిజనులు, చిన్న కమ్మతాలు, ఒక కమ్మతంలో 10 మంది రైతులు ఉన్నటువంటి భారతదేశపు లెక్కలు చెప్తున్నాయి. చిన్న రైతులు ఉన్న ఏరియా ఏదైనా ఉంటే ఉత్తరాంధ్ర. ఇలాంటి ఉత్తరాంధ్రలో హెల్త్కు సంబంధించి ఏదైతే జీవం ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని సంఘటితం చేసి వాళ్ళని అవి ఎలా పండించాలి, అలాగే పండించిన దాన్ని ఎలా వండాలి, తినిపించేటువంటి కార్యక్రమాన్ని సభా కార్యక్రమం. సభల అంటే మీకు బాగా తెలుసు, కామధేనుకు సంబంధించి ఎంతమంది వచ్చినా అర్విరామంగా భోజనం పెట్టడమే ఈ సభల యొక్క ఉద్దేశం. పూర్తిగా హెల్త్కి సంబంధించి గట్ హెల్త్ ఎలా ఉండాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటివి, లేదు గో ఆధారిత అంశాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, అవన్నీ కూడా ఇంటేక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే ఇంటేక్ బెస్ట్గా ఉంటుందో హెల్త్ బెస్ట్గా ఉంటుందనే నినాదం. ఇది చెప్పడం కాదు, చేసి చూపించడం దానికి ప్రధాన కారణం సభల. వివిధ సేంద్రియ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎద్దుగానుక, మట్టి కుండల తయారీతో పాటు పల్లె వాతావరణాన్ని గుర్తు చేసేలా అనేక ఏర్పాట్లు చేశారు. సందర్శనకు వచ్చిన వారి కోసం అమృతం, మజ్జిగ, సేంద్రియ పండ్లను పంచారు. సబల 2026 చాలా బాగుంది. ఉదయాన్నే వచ్చాను ఇక్కడికి 9 గంటలకి. మొత్తం అంతా కూడా తిరిగాను, చాలా నచ్చింది. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మజ్జిగ చిలికాను అండ్ చిన్న కుండలు చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీటింగ్ కూడా అవుతుంది. అన్నీ అంటే ఎలా పండిస్తారు ఏంటి, ఫార్మర్స్ వీళ్ళంతా కూడా చాలా బాగా చెప్తున్నారు. చాలా నచ్చింది. అండ్ ఎస్పెషలీ భోజనం చాలా బాగుంది. తిన్నాను ఇక్కడ రాగి సంకటి, ఇంకా చాలా రకాల రైస్, అన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వచ్చాము, కుండలు చేసాము, ఒక 5 మినిట్స్లోనే నేర్చుకున్నాము. చాలా బాగా వచ్చాయి. అలాగే మిగతా ఐటమ్స్ కూడా ఎక్కడ చూడలేని ఐటమ్స్ అన్నీ చూసాము. ఫుడ్ అది కూడా చాలా బాగుంది. ఇలా జనాలు ఇంకా ఇలాంటివి బాగా నేర్చుకోవాలి, చూడాలి అనుకుంటున్నాను. దీని ద్వారా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఆయిల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ న్యాచురల్గా పండించి అన్నీ చేశారు. చాలా న్యాచురల్, అన్నీ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో తయారు చేసిన కొండలు, తాటితో తయారు చేసినవి చాలా బాగున్నాయి చూడడానికి. ప్రకృతి వ్యవసాయ ఆహారోత్సవంలో రుచులు ఆస్వాదించడానికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టారు. పల్లెం నిండిపోయేలా నిండుగా వడ్డించిన సాంప్రదాయ ఆహార పదార్థాలు చూస్తేనే
నోరూరేలా చేశాయి. అలా సభలోకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పర్యావరణం, మన ప్రకృతి, మన వ్యవసాయం ఇవన్నీ కూడా రసాయన రహితంగా వాటిని పొల్యూట్ చేయకుండా ఉండాలనే భావన చాలా మందిలో కలిగింది. మీరు గమనించిన అంశాలు ఏంటి, మీరు ఏం చెప్తారు? ఈసారి రెస్పాన్స్ ఇంకా చాలా బాగుందండి. నేను పోయిన సంవత్సరం కూడా అటెండ్ అయ్యాను. పోయిన సంవత్సరానికి మించి ఈసారి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అన్ని వయసుల వాళ్ళు, పిల్లలు, పెద్దలు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా తెలుసుకొని ఈ కార్యక్రమం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చారు. ఇది ఒక చక్కటి కార్యక్రమము. రైతులని, మనలాంటి సామాన్య ప్రజల్ని ఒక చోటికి చేర్చి మీరు రైతుకి మద్దతు ఇస్తే రైతులు మీ ఆరోగ్యాన్ని కాపాడుతారు అనే ఉద్దేశంతో విజయరామ్ గారు, వారి టీం వారు ఎంతో చక్కటి ఈ సభలా కార్యక్రమాన్ని పెట్టారు. రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఇంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తున్నారంటే చాలా చాలా సంతోషమైన విషయం అండి. నిజంగా మనం మామూలుగా ఇంట్లో పండుగలు చేసుకుంటాం కదా, అంతకు మించి అనిపించింది. భోజనాల పండగ అంటే ఇలా ఉంటుంది అని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తూ చక్కగా ఇవన్నీ నేర్పిస్తూ మంచి మంచి స్టాల్స్ పెట్టారు. ఆర్గానిక్వి, ఇట్లా ఫ్లోర్ క్లీన్ లిక్విడ్స్ అని ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అటెండ్ అవ్వడానికి ఎంతో అదృష్టం ఉండాలి. వైజాగ్లో జరిగింది ఇది. ఎంత అదృష్టం చేసుకుంటే మాకు ఈ అవకాశం వచ్చింది అని ఫీల్ అవుతున్నాం. అసలు ఇంకెప్పుడైనా నెక్స్ట్ ఎప్పుడైనా సభలా ప్రోగ్రామ్ జరిగితే డెఫినెట్గా అందరూ అటెండ్ అవ్వండి. సేవ్ సంస్థ ఏటా భోజనాల పండుగను నిర్వహిస్తోంది. మనం సాంప్రదాయ విలువలను, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తు చేస్తుంది. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, ఏపీ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం ఈ 5 రోజుల్లోనూ సుమారు 50,000 మందికి ఇక్కడ దేశీ బియ్యంతో పండించిన ఆహారాన్ని అందించామండి. అంటే దీనివల్ల ప్రజల్లో ఈ ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల మార్పు వస్తుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈసారి సభలా ప్రోగ్రాము ఆహారము, ఆరోగ్యము, ఆవాసము అనే 3 అంశాల మీద నిర్వహించాము. ఉపాధి 4 అంశాల మీద నిర్వహించాము. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఈ నమూనాని ముందు ఎదరికి తీసుకెళ్ళడానికి, దీని తర్వాత కూడా మేము ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాము. సభలాన్ని ఎదరికి తీసుకెళ్ళి ఈ ఉత్తరాంధ్రలో ఉన్న సహజ వ్యవసాయ రైతులకి మేలు చేయడానికి ఏదైనా ఒక ప్రోగ్రాం తయారు చేద్దామని విజయరామ్ గారు చెప్పారు. దాన్ని ఆచరణలో పెడతామండి త్వరలో. ఇంత గొప్పగా విజయవంతం చేసిన విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. అలాగే డెడికేటెడ్గా పనిచేసిన వాలంటీర్లకి, మా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు అండి. సంతోషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు. భోజనాల పండుగలో పాల్గొని ఆహారాన్ని రుచి చూశారు. మనవి, మన ఆహారం ఏదైతుందో ఆ విధంగా మనం చూడాలి. అలాగే యో జంతువు యో ఏదైతే ఔషధం ఉంటుందో ఆ విధంగా ఒక వ్యక్తికి ఔషధం ఏ విధంగా మారుతుందో వ్యక్తికి ఆహారం కూడా మారుతుంది. అలాగే మన ప్రాంతంలో పండే ఆహారాన్ని మనం తినాలి. ఆ విధంగా తినే వ్యవస్థ గతంలో ఉండేది. దానిలోనే మర్చిపోయాం. మన వంగడాలని పక్కన పెట్టి విదేశీ వంగడాలు తెచ్చుకొని మనం తినే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కనుక వాటన్నిటికీ దూరంగా ఈరోజు ఒక గోశాల పక్కన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రంలో సబల ఆహారం తినటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మనం కూడా అందరం కలిసి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలి. గో రక్షణ, ప్రకృతి, వ్యవసాయం, అలాగే మనవి అనుకున్న అన్ని అంశాల పట్ల అభిమానం, అనురక్తి పెంచుకోవాలి. అందరికీ నమస్కారం. వెలకట్టలేని సాంప్రదాయ విలువలు, ఆహారపు అలవాట్లను గుర్తు చేస్తున్న ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని జరగాలంటూ సందర్శకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.